నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ భాగం 17. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ గత భాగంలో ప్రభావతి శ్రీధర్రావు గారితో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారు మొగలిచెర్ల వస్తున్నట్టు తెలియజేస్తారు. కానీ వారు ఇంత హఠాత్తుగా వారి నిర్ణయం తెలియజేసేటప్పటికీ కంగారు పడతారు, ఎలా ఏర్పాట్లు చేయాలో. అప్పుడు వారి మనసులో ఉన్న అలజడిని గుర్తించి స్వామివారు ఇలా అంటారనమాట, అమ్మ అంటూ మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారనమాట, అమ్మ నీ మనసులో అనేక సందేహాలు ఉన్నాయి. ప్రభావతి అమ్మగారితో ఇలా అన్నారనమాట. క్రమంగా అవి అన్నీ, అమ్మ నీ మనసులో అనేక సందేహాలు ఉన్నాయి, క్రమంగా అవి అన్నీ తీరిపోతాయి. నన్ను మొదటిసారి చూసినప్పుడే నీవు నాయనా అని పిలిచావు. ఆ క్షణములోనే నువ్వు నా దృష్టిలో నాకు తల్లిగా మారిపోయావు. ఆ పార్వతీదేవి తన ఒడిలో ఇంతకాలం నాకు చోటిచ్చి కన్నబిడ్డలా కాపాడింది. ఇక ముందు రోజుల్లో నువ్వే నాకు తల్లి స్థానంలో ఉండబోతున్నావు. నేను నీకు బిడ్డనయ్యాను, నీ పెద్ద కుమారుని అనుకో. నీ బిడ్డ నీ ఇంటికి రావడానికి ముహూర్తాలు చూడాలా తల్లి అని ప్రభావతి అమ్మగారితో అన్నారు శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారు. అప్పుడు వారు ఆ టైంలో ఆ మాటలు స్వామివారి నోటి నుండి వినగానే వారికి మనసులో ఇలా అనిపించింది, గుర్తొచ్చిందనమాట. ఎందుకంటే ఈ శ్రీమతి విక్రాల శ్రీదేవమ్మ గారు ఆశీర్వాదం వాళ్ళకి గుర్తొచ్చింది. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అన్న ఆమె శ్రీదేవమ్మ గారి ఆశీర్వాదం ఒక్కసారిగా ఆ దంపతులు చెవుల్లో ఘంటానాదంలా వినబడిందనమాట, గుర్తొచ్చి. ఆ మహాతల్లి దీవెన ఈ నిమిషంలో శ్రీ స్వామివారి రూపంలో సాక్షాత్కారం అయిందా అని వాళ్ళు అనుకున్నారనమాట. అంతేకాదు ఆ రోజు ఉదయం మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడు ఆలయంలో తమకు తాకుతూ వెళ్ళిన కాంతిపుంజం కూడా ఈ స్వామివారేనేమో అని వారు అనుకున్నారనమాట. ఎప్పుడు లేనిది ఆ నరసింహుడు, మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడు త్రులి నవ్విన కారణం కూడా ఇదేనేమో. స్వామివారు శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారు మొగలిచెర్ల గ్రామాన్ని పునీతం చేయడానికి రావడమేనేమో అని వారు అనుకున్నారనమాట. సరే, అప్పుడు మళ్ళీ వాళ్ళు ఇలా అనుకున్నారనమాట, కొండంత లక్ష్మీ నరసింహుడు ఆ అండ మనకు ఉంది కదా, మన పూర్వజన్మ సుకృతము వలన ఈ యోగి పుంగవుడుకి తమకి ఈ వయసులో దొరికిన కుమారుడుగా భావించి తరిద్దామని ఆ దంపతులు నిశ్చయించుకున్నారు. అప్పుడు ప్రభావతి అమ్మగారు ఇలా అన్నారు స్వామివారితో, అదేమీ లేదు నాయన, యోగుల కొరకు ఇప్పటికిప్పుడు ఎటువంటి ఏర్పాట్లు చెయ్యాలో తెలియక సతమతమవుతున్నాను అన్నారు ప్రభావతి అమ్మగారు. అప్పుడు శ్రీ స్వామివారు ఇలా అన్నారు, దిగంబరిని, సర్వసంగ పరిత్యాగిని, నాకు ఏర్పాట్లు ఏముంటాయి తల్లి, మీ ఇంట్లో ఏ లోటు ఉండదని నాకు తెలుసు. అవధూత లక్షణాలు మీకు కొత్త కదా, అవసరం వచ్చినప్పుడు అన్ని వివరంగా చెబుతాను. శ్రీధర్రావు గారు కాలాతీతం అవుతుంది, ఇక బయలుదేరుదాం అని అన్నారు స్వామివారు శ్రీధర్రావు గారితో. శ్రీధర్రావు గారి వెంట ఉన్న వారి పిన్నమ్మ కౌసల్యమ్మ గారు, రమణయ్య గారు జరుగుతున్న ఈ తతంగమంతా వారు విస్తుపోయి చూస్తున్నారు. ఎందుకంటే తమతో పాటు ఈ దిగంబర యోగి అదే బండిలో ఎలా కూర్చొని వస్తాడు, తామెలా సర్దుకోవాలి. ఈ భార్యాభర్తలు వెర్రి వెంగళప్పల్లా అన్నిటికీ తలూపుతూ ఉన్నారు. తాము సరే, మొగలిచెర్ల గ్రామస్తులు వివిధ రకాలుగా అనుకోరా, వీళ్ళిద్దరికీ ఆ ఆలోచనే లేదే, భగవంతుడా ఇదేం చోద్యం అని పరిపరి విధాల మనసులో వారు ఆ రమణయ్య గారును ఈ కౌసల్యమ్మ గారు మదన పడుతూ ఉన్నారనమాట. వారి ఆలోచన స్వామివారికి తెలియకుంటాయి కదా. వెంటనే స్వామివారు ఇలా వారు తెలియకుంటే కదా వారి ఆలోచన గ్రహించినట్లుగా వెంటనే స్వామివారు పార్వతీదేవి మఠం లోపలికి వెళ్ళి ఒక వస్త్రాన్ని మొల చుట్టూ కట్టుకొని మరొక వస్త్రాన్ని భుజం మీదుగా చుట్టూరా కప్పుకొని బయటకు వచ్చి కౌసల్య అమ్మగారితో ఇలా అన్నారు, ఇప్పుడు సరిపోయిందా అమ్మ అని అన్నారు.
ఆవిడ నవ్వుతూ నిర్ఘాంతపోయారు. ఎందుకంటే ఆవిడ మనసులో అనుకున్న ఆలోచన, సందేహం ఎలా వీరికి స్వామివారికి ఎలా తెలిసింది? ఇది స్వామివారి సర్వజ్ఞత్వం అని ఆవిడ అనుకున్నారనమాట. అనుకొని స్వామివారికి ఒకసారి నమస్కారం చేసుకున్నారు. అందరికంటే ముందుగానే శ్రీ స్వామివారే బండిలోకి ఎక్కి కూర్చున్నారు. వారి ప్రక్కన శ్రీధర్రావు గారు, ఆయన పక్కన ప్రభావతి అమ్మగారు, ఇటు చివరన కౌసల్యమ్మ, రమణయ్య గారు కూడా కూర్చున్నారు. బండి మెల్లిగా మొగలిచెర్ల వైపు బయలుదేరింది. ప్రభావతి గారి మనసులో మరో సందేహం మొదలైంది. ఏంటంటే, అది ఇంటి దగ్గర తమ అత్తగారు శ్రీధర్రావు గారి తల్లిగారు ఉన్నారు, పెద్ద ఆవిడ ఉన్నారు. ఇంతకాలం తామిద్దరూ ఈ దత్తాత్రేయ స్వామి వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆవిడ విని ఉన్నారు కర్ణాకర్ణిగా. 2-3 సార్లు వీరితో ఇలా అన్నారు కూడా. ఎవరో ఏమిటో తెలుసుకోకుండా అందరినీ నమ్మకండి నాయన అని సున్నితంగా వీళ్ళని హెచ్చరించి కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఏకంగా ఒక్కసారిగా శ్రీ స్వామివారిని ఇంటికి తీసుకొస్తే ఆ పెద్ద ఆవిడ ఏమంటారో అని అనుకుంటూ ప్రభావతి గారు కళ్ళు మూసుకున్నారు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, అన్నీ సవ్యంగా జరుగుతాయమ్మా అని శ్రీ స్వామివారి కంఠంలో ఉండి వచ్చిందన్నమాట. దానితో ఆవిడ కళ్ళు ఒక్కసారి ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు ప్రభావతి గారు. శ్రీ స్వామివారు ఎటో చూస్తున్నారు. మళ్ళీ అదే మాట అన్నారు, అన్నీ సవ్యంగా జరుగుతాయి అని మళ్ళీ అదే మాట స్వామివారి నోటి నుండి వచ్చిందనమాట. ఇంతలో ఒక గాలి తెర శ్రీ స్వామివారి కూర్చున్న వైపు నుంచి మిగిలిన వాళ్ళందరికీ తాకుతూ వెళ్ళింది. ఒక రకమైన దుర్గంధం బండి అంతా వ్యాపించింది. అందరూ గబుక్కున వారు ముక్కు మూసుకున్నారు. ముక్కు మూసుకోవడం అన్నట్టు చేతులు అడ్డం పెట్టుకున్నారు. శ్రీధర్రావు గారు స్వామివారి వైపు చూశారు. ఎంత యోగి అయినా ఈ వాసన ఏమిటి, ఇలాంటి కంపు ఎలా భరిస్తామని ప్రభావతి గారు కూడా అనుకున్నారనమాట. అప్పుడు స్వామివారు పక్కున నవ్వి ఇలా అన్నారనమాట, అమ్మ, వారం రోజులుగా సమాధి నిష్టలో ఉన్నాను, స్నానం కూడా చెయ్యలేదు, అసలు ఆ ధ్యాసే కలగలేదు నాకు. మరి నా శరీరం నుంచి దుర్గంధం కాక మరేమొస్తుంది అని అన్నారు. ఈసారి దంపతులిద్దరే కాక మిగిలిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. తమ మనసులో ప్రతి ఆలోచన స్వామివారికి తెలుస్తుంది. ఇంతలో మరో గాలి తెమ్మెర మళ్ళీ వీచింది. ఈసారి అత్యంత సుగంధ పరిమళం చుట్టూ వ్యాపించింది. ఎంత మంచి వాసన, ఎక్కడిదో అని అప్రయత్నంగా రమణయ్య గారు పైకే అనేశారనమాట. శ్రీ స్వామివారు తన చేతి వేళ్లకు పెరిగిన గోళ్ళని చూసుకుంటున్నారు. ఆ టైంలో అలా రమణయ్య గారు అలా అన్నప్పుడు, ఎంత మంచి వాసన ఎక్కడిదో అని అన్నప్పుడు స్వామివారు తన చేతి వేళ్లను చేతి వేళ్లకు పెరిగిన గోళ్ళను చూసుకుంటున్నారనమాట. తమ వెంట వస్తున్నది అప్పుడు వాళ్ళకి అనిపించింది అనమాట. తమ వెంట వస్తుంది ఎవరో పిచ్చివాడు కాదు, సమస్తం తెలిసిన ఒక సిద్ధ పురుషుడే ఈ దిగంబర యోగిగా మారి తమను మొగలిచెర్ల గ్రామాన్ని పునీతం చెయ్యడానికి సాధారణ మానవుడిలా మారి తమ వెంట వస్తున్నాడని, తమ జన్మజన్మల పాపాలు ప్రక్షాళన చెయ్యడానికి తమ ఇంట అడుగు పెడుతున్నాడని ప్రభావతి శ్రీధర్రావు దంపతులకు స్పష్టంగా ఆ టైంలో తెలిసి వచ్చిందనమాట. స్వామి లక్ష్మీ నరసింహ, నీదే భారం తండ్రి, శరణు అని ఇద్దరు అనుకున్నారు లక్ష్మీ నరసింహస్వామిని. శ్రీ స్వామివారితో సహా అందరూ మొగలిచెర్ల గ్రామంలో శ్రీధర్రావు గారి ఇంటికి చేరారు. ఓం నారాయణ. ఆది నారాయణ.